అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహేష్ బ్లాగ్స్. న్యూస్ వీడియోకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది నా వీడియో చూస్తున్నారండి? అయితే మీకు ఒక చిన్న టాస్క్ అండి. ఇది మెయిన్ సెంటర్ అండి న్యూస్ వీడియోలో. ఇది ఎక్కడో మీరు కనుక గుర్తుపడితే నాకు కామెంట్ సెక్షన్లో ఇది ఏ సెంటరో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను మా మమ్మీ మా పాప అయితే విశాల్ మార్ట్‌కి వెళ్ళిపోయామండి. సమ్మర్ వచ్చేసింది. ఇంకా పిల్లలకి మాటికి క్లాత్స్ చిన్నపిల్లలు ఉంటే చేంజ్ చేయాల్సొస్తుంది. ఒకటికి 2 అవసరం అవుతుందండి. అందుకోసం అని చెప్పేసి ఇంతకుముందున్న క్లాత్స్ అయితే కొంచెం పాత పడిపోయాయని చెప్పేసి వచ్చాము. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగుంది. కొన్ని షాపింగ్ చేసాము పిల్లలకి. ఆర్డర్ కూడా పెడతానే ఉంటామండి పిల్లల కోసము లేస్తే. పాప అయితే అసలు బాగా అల్లరి చేస్తూ ఉంటుంది. ఒక చోట గమ్మున కూర్చో అమ్మా అని చెప్తే ఇంకా లాస్ట్‌కి అలిగిందో ఏమో ఈ రకంగా కూర్చుంది. ఇంకా ఫైనల్‌గా షాపింగ్ చేసి అయితే ఇంటికొచ్చేసాము. ఇద్దరు పిల్లలకి కామన్‌గా అయితే తీసుకుంటామండి మేము. మా బాబుకైతే తనకి ఏం అర్థం కాదు కదా అని తనకు కూడా ఫ్రాక్స్ ఏస్తూ ఉంటాము. చిన్న పిల్లాడు కదా! తనకి ఏం అర్థమైతదిలే అని చెప్పేసి ఇద్దరికి కామన్‌గా అయితే మేము తీసుకుంటాము. పాపకి ఈ టీ షర్ట్ ఎంత బాగా నచ్చిందో నాకు తీసుకున్నాను. ఇంటికొచ్చాక చూస్తేనేమో కొంచెం పెద్దదయింది. అంటే కొంచెం లాంగ్ అయిందండి. ఇంతకుముందు చాలా పెయిర్స్ మా ఆడపడుచు మాకు అంటే మా పిల్లలకి కొనిచ్చారు. క్వాలిటీ బాగుంది, క్లాత్స్ బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారని చెప్తే విశాల్ మార్ట్‌లో తీసుకున్నానని చెప్పారు. ఎలాగో న్యూస్‌వీల్లో విశాల్ మార్ట్ పెట్టారు కదా అని చెప్పేసి మేము వెళ్ళి షాపింగ్ చేసేసామండి. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్‌గా, కంఫర్ట్‌గా ఉండిందండి. ఇంకా బయట నుండి వచ్చాకైతే నాకు ఆకలేస్తదండి. ఇది మామిడి తాండ్రా ఏమంటారండి నాకైతే తెలీదు. మా మమ్మీ ఫేవరెట్ ఇది. నా చిన్నప్పుడు మా మమ్మీ బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఇదైతే. మా మమ్మీ ఇంకా కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఎంత ఆయిల్ వేశారేంటా అనుకుంటున్నారా? ఇది చాలా పెద్ద కడాయి. వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో తెలీదు కానీ 1½ కేజీ కాకరకాయలండి ఇవి. అందుకని అంత ఆయిల్ అయితే పడుతుంది. మేము చాలా లిమిటెడ్గా ఆయిల్ అయితే తింటాము. కాకపోతే మేము తీసుకున్న కర్రీకి క్వాంటిటీకి పట్టి ఆయిల్ వేస్తామండి. కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తే కనుక కర్రీ కొంచెం ఆయిల్ పడుతుంది కదా, అందుకోసం. కాకరకాయలు బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం గ్యాప్ చేసి తాలింపు గింజలు వేసుకోవాలి. స్టార్టింగ్లోనే చాలామంది తాలింపు గింజలు వేస్తారు. కొంతమంది అయితే ఇంకా ఆనియన్స్ కూడా వేస్తారు. ఇప్పటికీ కొంచెం మూత పెట్టి మగ్గించడం వల్ల కర్రీ మెత్తగానే అవుతుందండి. ఆనియన్స్ వేస్తే మరీ ఇంకా స్వీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి మేము అలా ప్రిపేర్ చేయము. మ్యాక్సిమం ఆనియన్స్ అయితే అవాయిడ్ చేసి చేస్తాము, ఎప్పుడోసారి తప్ప. ఇంకా తాలింపు గింజలు వేగిపోతాయండి, రెడ్డిష్ కలర్లోకే వస్తాయి. మంచిగా వేగిన తర్వాత కావాలనుకుంటే మీరు కరివేపాకు కూడా బాగా ఎక్కువ వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత మొత్తము పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. కారం మాత్రం మీరు ఎల్లిపాయ కారం వేయండి, లేకపోతే ఎల్లిపాయలు దంచి వేసుకోండి. ఇంకా సిమ్లో పెట్టి కుక్ అయిన తర్వాత మంచిగా దమ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేయడమే. చాలా బాగుంటుందండి కర్రీ. నాకైతే చాలా ఇష్టము. ఇష్టం లేనిది ఏంటా అంటారా? నేను ప్రతిదీ ఇష్టంగానే తింటాను. నాకు చికెన్ అంటే ఎంత ఇష్టమో కాకరకాయ కర్రీ అంటే కూడా నాకు అంతే ఇష్టం అండి. నా ఫేవరెట్ కర్రీ ఇది. ఇంకా ఈవినింగ్ మా పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ డాడీ వస్తారండి. ఇంకా పిల్లలు వెయిటింగ్లో ఉన్నారు డాడీ వస్తారని చెప్పేసి. మా వారు నాకు చెప్పడం జరిగింది వస్తానని చెప్పేసి. ఒక స్పెషాలిటీ ఉందండి, మా వారి బర్త్డే. అందుకోసం స్పెషల్గా అయితే నేను ఆయనకి చెప్పలేదు. కాకపోతే నేను ఈరోజు మీఠే సేవియా చేద్దాం అనుకున్నాను. ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారా మా పాపకి ఫ్రాక్ ఎంత బాగుందో, ఎంత క్యూట్ ఇన్నోసెంట్గా ఉంటుందో మా పాప. నాకు చాలా ఇష్టం అండి. మా పాపకైతే మెహందీ డిజైన్ పెట్టాను ఈ రకంగా. ఒక సైడ్ పెట్టానండి, ఇంకో సైడు కూడా పెట్టాను. పాప పడుకుంది ఇంకో సైడ్ పెట్టేటప్పుడు. పిల్లలకి మెహందీ పెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్ అండి. దీన్ని బట్టి నేను పెట్టిన డిజైన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు ముస్లిమ్స్కి మెహందీ ఆర్ట్ చాలా బాగా వస్తుంది, ముస్లిమ్స్ అంటేనే మెహందీ ఆర్ట్ బాగా వస్తుందని. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నాకు మెహందీ డిజైన్ పెట్టడం రాదని. ఇంకా ఈవినింగ్ అయితే మేము స్నాక్స్ తినేసాము. స్నాక్స్ తినేసి ఇంకా చెప్పాను కదండి మా వారి బర్త్డే వస్తుందని చెప్పేసి
అందుకని మీఠే సేమియా చేద్దాం అనుకున్నాను. ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసమే చూపిస్తున్నానండి. ఇది మనం బెల్లం తురుము తీసుకోవాలి. నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను. బెల్లం పౌడర్ అయితే మనం కరిగించినా ఓకే, కరిగించకపోయినా ఓకే. కాబట్టి మీకు అర్థం అవ్వాలని నేను బెల్లం తురుము తీసుకుంటే ఈ రకంగా కరిగించాలనే ఉద్దేశంతో అయితే నేను చూపిస్తున్నానండి. బెల్లం తురుములో కొంచెం వాటర్ వేసుకొని మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాయిలింగ్కి పెట్టాలండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం స్టెయిన్ చేసుకోవాలి. మనం తీసుకుంది బెల్లం పౌడర్ కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు వేరే కడాయిలో కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను బాదం జీడిపప్పులు అయితే తీసుకున్నాను. మీరు ఎంతవరకు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారో అన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు బెల్లం కరిగి పొంగొస్తుంది కదా, ఆ తర్వాత 2 మినిట్స్కి ఆఫ్ చేసేయండి. లేత ఆయిలీగా ఉంటుంది కదా, జిడ్డు జిడ్డుగా అలా వచ్చేదాకా మీరు బెల్లం వాటర్ ఉంచి తీసేయండి. డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం సేమియా తీసుకోవాలండి. ఇవి పేని ఖిమామి సేమియా అంటారు కదా, అవండి. మనం నార్మల్ సేమియాతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి తుంపుకొని నేను ఘీలో వేసాను. మనం మంచిగా కలుపుకోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి, మాడకూడదు. అలానే పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు. మంచిగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. నేను కొంచెంగా ఘీ యాడ్ చేశానండి దీంట్లోకి. మనం స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు, కాకపోతే మనం తీసుకున్న దాన్ని బట్టి మనం వేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను కొంచెంగా యాడ్ చేశాను. ఘీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకైతే నేను సేమియా ఫ్రై చేశానండి. ఇది 1/2 kg సేమియా అండి, అందుకని చెప్పేసి నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇటు సైడ్ కొంచెం అంటుకుంటా ఉన్నాయన్నమాట సేమియాలు. ఇంకొంచెం పెద్ద వెజల్ అయితే బాగుండేదేమో. మంచిగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి. చాలామంది కొంచెం పాలు వేస్తారు. పాలు వేస్తే త్వరగా పాడైపోతాయండి, స్టాక్ ఉండదు. ఇప్పుడు మనం బెల్లం పాకం ఉంది కదా, ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, ఆ బెల్లం పాకం వేసేయాలండి. నేను తీసుకున్న క్వాంటిటీ కన్నా కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలి బెల్లం పాకం. మేము చాలా లిమిటెడ్గా తీసుకుంటాము, అందుకోసం తక్కువ తీసుకున్నాను. ఈ రకంగా బెల్లం పాకం ఇంకిందాక మనం సిమ్లో పెట్టుకుంటే ఈ రకంగా అవుతుంది. చూసారా, ఈ గందరగోళం ఏంటా అనుకుంటున్నారా? క్లీన్ చేసేసాను, ఏమనుకోమాకండి గందరగోళం అని. ఇంకా మా మమ్మీ అయితే రైస్ పెట్టేశారు. మా వారు చాలా రోజుల తర్వాత వస్తున్నారు కాబట్టి నా చేతులతో వంట చేయాలని చెప్పేసి నేనైతే ఎగ్ పొరటు చేశానండి. ముందుగా ఆయిల్లో ఆనియన్స్ వేసేసి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు వేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ అలా జస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి చెక్ చేసుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. సమ్మర్ కదండి, కోడిగుడ్లు మంచిగా ఉండవు, పాడైపోతాయి. అందుకని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మనం ఆనియన్స్ కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలండి. మరి మంచిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఫ్రై అయిపోతాయి. ఈ రకంగా అయితే నేను ఎగ్స్ వేసేసి మొత్తం కలిపాను. ఈ రకంగా కలుపుకోవాలండి. మా వారికి ఈ రకంగానే ఇష్టం అండి. మనం కర్రీలాగా చేసేసి మనం ఎగ్కి ఆ ఎగ్ ఉల్టా చేస్తాం కదా, దానికన్నా కూడా అంటే ఏమంటారు, మేమైతే దాన్ని అండా ఖైనా అంటాము. అలా కాదు, మా వారికి ఎగ్ బుర్జీ ఈ రకంగా అయితే ఇష్టము, అందుకని ఈ రకంగా ప్రిపేర్ చేశాను. ఇంకా లాస్ట్లో కొంచెం కారం వేసేసి ఇంకా సిమ్లో పెట్టేయాలి. మంచి కుక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. దగ్గర పడిన తర్వాత కర్రీ చాలా బాగుంటుంది. వేడి రైస్ లేదా ఇంకా పుల్కా రోటీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకా స్పెషల్గా చెప్పేది ఏముంటుందండి, ఇది నాది రెసిపీ ఛానల్ కాదు కదా. అయినా కూడా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కనుక మీరందరూ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ లెక్కనే. ఎవరైనా బిగినర్స్ నా ఛానల్ ఫాలో అవుతే కనుక కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందిలే అనే ఉద్దేశంతో నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకా అంతే. ఇంతకుముందు నాకు రెసిపీ ఛానల్ ఉండేదండి, చెప్పి అలవాటు అయిపోయింది అట్లాగా. కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఛానల్లో అని చెప్పేసి నేను ఎక్కడ ఏ వీడియోలో మిస్టేక్ ఉందో నాకు తెలియదు,
తర్వాత ప్రాబ్లం అవ్వచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానలే డిలీట్ చేసేసానండి. ఇంకా కర్రీ అయిపోయింది. మా వారైతే వచ్చేసారు. పిల్లలకి బొమ్మలు తీసుకొని వచ్చారండి. మా వారు వస్తా ఇంకా పిల్లలు ఆ బొమ్మల్లోనే సంబరపడిపోయారు. అయాన్ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఫైజు ఆడుకుంటూ ఉండింది. కాసేపటికి ఏడ్చి అలిగి వెళ్ళిపోయాడు. చూసారా ఏ రకంగా శోకాళ్ళు బాబు ఏడ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటారా, మీకు చూపిస్తాను నేను. మా వారు మా పాపని ప్రేమ చేస్తున్నారని చెప్పేసి తను అలిగి వెళ్ళిపోయాడండి. ఈ రకంగా ఉన్నారు పిల్లలు. ఇంకా మా వారైతే భోజనం చేసేసారు. నేను కూడా ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్.